హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వాట్ ఈస్ జావా. మనం జావా డెఫినేషన్ అయితే ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అదేంటంటే ఇక్కడ చూస్తే జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్, నౌ ఓన్డ్ బై ఒరాకిల్ కార్పొరేషన్, which is known for its platform independency, which means code written in Java can run any device that has a JVM. ఇక్కడ మనం చూస్తే జావా అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కంప్లీట్ ఈజీ అని చెప్పలేం, కంప్లీట్గా హార్డ్ అని చెప్పలేం, కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే మిడ్ లెవెల్ లాంగ్వేజ్ కానీ లో లెవెల్ లాంగ్వేజ్ అయితే మనం అర్థం చేసుకోనికి చాలా కష్టం. సో ఇది హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నీ మనం ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో జావా కూడా ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎట్లా అంటే జావా అనేది ఊప్స్ కాన్సెప్ట్స్లో 4 ఉంటాయి కదా, ఆ 4 కాన్సెప్ట్స్ని జావా అయితే సాటిస్ఫై చేస్తుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం. వీటిని జావా సాటిస్ఫై చేస్తుంది. అందుకోసం అని చెప్పి ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే అయింది. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే మనం విచ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ. ఈ జావా అనేది ఏంటంటే మనం ఒక ఓఎస్లో రాసిన ప్రోగ్రామ్ని మనం వేరే ఓఎస్లో కూడా రన్ అయితే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్లో రాసామనుకోండి, మనం మళ్ళీ మ్యాక్బుక్కి వెళ్ళి దాంట్లో కూడా యాపిల్ ఓఎస్లో కూడా మనం ఆ ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. ఎందుకంటే మనకు అక్కడ ఒక డాట్ క్లాస్ అనే ఫైల్ జనరేట్ అవుతుంది. సో దాంతో మనం ఆ ఓఎస్లోకి కాపీ చేసుకొని దాన్ని అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకేం కావాలంటే జేవిఎం అనేది ఒక్కటి దాంట్లో ఇన్స్టాల్ చేసి ఉంటే చాలు, మనం వేరే ఓఎస్లో కూడా రన్ అయితే చేసుకోవచ్చు. సో మనం కింద చూస్తే జావాకి ఇంకో డెఫినేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే జావా ఈజ్ అ టెక్నాలజీ యూజ్డ్ టు డెవలప్ అప్లికేషన్స్ సచ్ యాజ్ డెస్క్టాప్ ఆర్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. ఇక్కడ చూస్తే మనం టెక్నాలజీ అంటున్నాం అండ్ ఇక్కడేమో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి సింటాక్సెస్, కమాండ్స్ ఇట్లా ఉంటాయి. ఏదైనా ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలనుకోండి, మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది. అదే ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని డెవలప్ చేయాలంటే మాత్రం మనకి టెక్నాలజీ అవసరమై ఉంటుంది. అయితే కొన్ని ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. జావా అనేది ఎందుకు టెక్నాలజీ అంటే మనకి జావా లోపల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మనం టెక్నాలజీ అనేది ఇలా చూసుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది టెక్నాలజీ లోపల ఒక పార్ట్. అండ్ అట్లనే దీనికి సర్వర్కి కనెక్ట్ చేయడానికి టూల్స్ ఉంటాయి అండ్ యూజర్కి కనెక్ట్ చేయడానికి టూల్స్ ఉంటాయి. ఇట్లా టెక్నాలజీ లోపల మనకి ఇది టెక్నాలజీ అయితే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇవన్నీ టూల్స్. ఇట్లా టెక్నాలజీ లోపల టూల్స్ సర్వర్కి కనెక్ట్ చేయడానికి, యూజర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అన్నీ కలిసి టెక్నాలజీలో ఉంటాయి. జావా లోపల కూడా అవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి అవన్నీ ఉంటాయి కాబట్టి జావా అనేది టెక్నాలజీ. ఇక్కడ చూస్తే జావా అనేది మనకి డెస్క్టాప్ ఆర్ స్టాండ్ అలోన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అండ్ నెక్స్ట్ చూస్తే జావా మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 మాడ్యూల్స్ విచ్ ఆర్ జేఎస్ఈ, జేడబ్ల్ఈ, జేఎంఈ. ఇక్కడ మనం జేఎస్ఈ అంటే ఏంటంటే జావా స్టాండర్డ్ ఎడిషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ డెస్క్టాప్ అప్లికేషన్స్. డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ సిస్టంలోనే ఉంటాయి అన్నమాట. అవి చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్, క్యాలిక్యులేటర్ ఇట్లాంటివి అన్నీ మనకి సిస్టంలో ఉంటాయి కదా ఆల్రెడీ వచ్చి, అవన్నీ మనకి డెస్క్టాప్ అప్లికేషన్స్ అన్నమాట. వాటిని డెవలప్ చేయడానికి మనం జేఎస్ఈ అయితే యూజ్ చేస్తాం ఈ ఎడిషన్ని. అండ్ జేడబ్ల్ఈ జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే మనకి ఈమెయిల్, ఫేస్బుక్ ఇట్లా వీటిని డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటాం. అండ్ జావాతో మనం ఇంకా జావాలో థర్డ్ మాడ్యూల్ ఏంటంటే జేఎంఈ, జావా మైక్రో ఎడిషన్ యూజ్డ్ టు డెవలప్ మొబైల్ యాప్స్. ఈ జేఎంఈతోని మనం జావా మైక్రో ఎడిషన్తో మనం మొబైల్ అప్లికేషన్స్ని అయితే డెవలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది జావా యొక్క డెఫినేషన్ అండ్ దాంట్లో ఉన్న మాడ్యూల్స్ అన్నమాట. ఇది వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.